ఎవర్రా గెట్రండి రేపొద్దున వద్దాం పద. ఆ గల్లో ఇంకో బుల్లెట్ ఉంది. నమస్తే అన్న. అది కాదురా ఎడిడి ఇక్కడ ఎవర్రా వీడు? ఫ్రెండ్ అండి. తమ్ముడా ఫ్రెండా? ఫ్రెండ్ లాంటి తమ్ముడండి. యా ఊర్రా? తెనాలి. హైదరాబాద్ అండి. ఏందే? అంటే తెనాల్లో పుట్టాడండి, హైదరాబాద్ లో పెరిగాడండి. లైక్ దట్. ఎందుకు వచ్చిండు? ఓ పని మీద వచ్చాడండి. నువ్వు ఉండు. ఏం చేస్తాడు? మీరేం చెప్తే చేస్తాడండి. నేనేం చెప్తే కదా చేస్తావా? ఆడి సంగతి మీకు తెలియదండి. ఏం చెప్పి చేస్తాడు కత్తి. బలంగున్నావు, కసరత్తు చేస్తావా? హనుమాన్ వ్యాయామశాల అని మా వాడు జిమ్ పెట్టాడన్న. కస్టమర్స్ ఎవరో లేకపోవడంతో నేనే చేయాల్సి వచ్చిందండి. సొమ్ము పోయింది, జిమ్ పోయింది. నాకు పనికొస్తావురా రేయ్. దాంతో ఈయన కొట్టు. మెల్లి గట్టిగా కొట్టు. సబాష్. ఈ రోజు నుంచి నేను ఎవడిని చెప్తే గాలని కొట్టాలి. అది ఫ్రెండ్ అయినా సరే, మీ నాయనైనా సరే. సరేనా? ఇంకోసారి కొట్టమంటారా సార్? ఏయ్, నేను చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రాలొద్దు. బొట్టో అన్నా, ఈ రోజు నుంచి గీడు మీతోనే ఉంటాడు. చిల్లర లేదన్నా? చిల్లర కాదు బే, చేతిలో చెయ్యాయి. రేయ్, గిదేందో తెలుసా? తెలుసన్నా. గైతే చెప్పు. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి? దాగుడు మూతల దండ కోరు దాని పేరేంటి? గిది ఆట కాదు ఆనా, నే చెప్పింది చెప్పు. గీ జీవితం అన్న కోసం, గీ జీవితం అన్న కోసం, కళ్ళు అన్న కోసం, గీ కళ్ళు అన్న కోసం, గీ చావు అన్న కోసం, గీ చావు అన్న కోసం. అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా. అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా. ఇది సత్యం సత్యం సత్యం. ఇది సత్యం సత్యం సత్యం. గీ దినం నుండి నువ్వు మా మనిషివే పో. నువ్వు చెప్పిన రక్తబంధం అంటే ఇదేనేంట్రా? అంటే రేపటి నుంచి నేను నెత్తికి బొట్టెట్టుకుని చేత్తో కత్తెట్టుకుని వాళ్ళ వెనకాల తిరగాలంటావా? నీ చేత ప్రమాణ స్వీకారం చేయించింది నిన్ను ముఖ్యమంత్రి చేయడం కాదు, నీ చేత మాటలు చేయించడానికి. అన్న చూపించిన చంపేమంటే చంపేయాలి, అన్న చచ్చిపోమంటే చచ్చిపోవాలి. సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే బలికి రెడీగా ఉన్న మేకలు అంటాడు అనుకో. అయితే అర్జెంట్ గా కొండారెడ్డితో ఆ పొలం కొన్నది నేనే నిజం చెప్పేస్తాను రా. నోర్మై, ఏటి కొడదా నోటి దురద వస్తే మిగిలేది బురదే, ఏం ఉపయోగం ఉండదు. అంటే మనకు మిగిలిన ఒకే ఒక ఆశ అలా గౌడ్ గారేరా. ఆహా, ఈ వృత్తి రక్తం కళ్ళ చూశాడు, ఆడైతే ఏకంగా రక్తమే తాగేస్తాడు. అంత రాక్షసుడేంట్రా? రేపు పొద్దున చూద్దు గాని ఈ రాత్రికైనా సుఖంగా పడుకో. పడకా. ఇదే లాలా గౌడ్ ప్యాలెస్. ఇక్కడికి వచ్చామేంటి? ఎంట్రన్స్ లేదా? ఉంది, మనకు పర్మిషన్ లేదు. ఆడే లాలా గౌడ్, సంగీత ప్రియుడా? రాక్షసులకి రోల్ మోడల్. ఊరికే చూడటానికి కలాంతలు ముద్దు బిడ్డలా ఉన్నాడా? యువర్ రాంగ్, వదిలేసిన బిడ్డ. తాళం మార్చరా? మారుస్తా. నువ్వు చెప్పినంత లేదురా, సభ్యతా సంస్కారానికి సర్టిఫికెట్ లా ఉన్నాడా? నువ్వు మరీ పాజిటివ్ థింకింగ్ కి పరాకష్లా ఉన్నారా? ఏక్ బార్ నిచ్చే దేఖ్. తబలాలో తాళం పెంచు. పెంచుతా. నువ్వు మంటల్లో తైలం పెంచరా? అలాగేనయ్యా. ఈడెవడరా బ్లాక్ బప్పీల హెర్లా ఉన్నాడు? గట్టిగా రోకో, నీకు వీపు డప్పైపోతుంది. కీరవానికి శివరంజని తగిలించరా? కాపాడమ్మా, మీరే నాయగారికి చెప్పడమ్మా. ఆవిడే లాలా గౌడ్ భార్య, మన కొండారెడ్డి అక్క. ఈవిడ చూస్తే కేక్లా సాఫ్ట్ గా ఉంది, ఈడు చూస్తే స్నేక్ లా భయంకరంగా ఉన్నాడు. మ్యాచ్ ఎలా కుదిరింది? ప్యార్ కియా తో డర్నా క్యా. ఈ లాలాగోడు మన కొండారెడ్డి బాబు దగ్గర పని చేసేవాడు. అప్పుడప్పుడు ఆవిడకి లైన్ వేసేవాడు. ఆవిడ పెళ్లి జరుగుతుంటే సడన్ గా ఈ లాలాగోడు వచ్చి ఆవిడ లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడు. అప్పటి నుంచి లాలాగోడు అంటే కొండారెడ్డికి ఎక్కడో తెలియని మంట. అందుకేనా మనకి పెంట? అయ్యో పాపం, వదిలేయండి, చచ్చిపోతాడు. ఏయ్, నువ్వు నోరు మూసుకొని లోపలికి పోయే. ఆ ల్యాండ్ కొన్నోడు నాకు దొరకాలి, ఆన్ని నేను సంపాలి. ఇదే నువ్వు వాడిని అక్కడ కూర్చోబెట్టుండ్రి. నిజం చెప్పు, ఆ 30 ఎకరాలు కొన్నదెవడు?
అయ్యి బాబాయ్ నాకు తెలియదండి బాబాయ్. నీ ఇంటి ముంగట హైదరాబాద్ నుంచి ఒక కారు వచ్చాగింది. అది ల్యాండ్ కొనికి వచ్చిన వాళ్ళదే కదా. దాన్ని కొన్నదెవడు? ఆ కారు నా ఇంటి ముందు అయితే అది నా తప్పేండి బాబు. దాన్ని మళ్ళీ మంటల్లో దోయండ్రా. అలాగేనయ్యా. వద్దు. ఎవరిదో కారు వచ్చి ఆగినందుకే వాడికి శంకరాభరణం నడుస్తుంది. పొలం కొన్నది నువ్వని తెలిసిందనుకో నీకు సాగర సంగమమే. వెళ్తావా? వెళ్ళిపోయా. ఈ ఇద్దరు రాక్షసుల మధ్యన నేను వచ్చి పడ్డానేంట్రా? రే వాసు, ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ కోసం నేను ఏ పని చేయలేదురా. 25 సంవత్సరాలుగా వాళ్ళు నా కోసం త్యాగం చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ అమ్మకపోతే నా చెల్లెలు పెళ్లి ఆగిపోతుందిరా. అలా జరిగితే వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉందిరా. మనకి ఏ దేవుడు సాయం చేయడంటావా? దేవుడు కదరా, ఒకే ఒక దేవత చేస్తుంది. ఎవర్రా? లాలాగౌడు కూతురు. ఆ అమ్మాయి అంటే వాడికి ప్రాణం. ఆ అమ్మాయి ఏం చెప్తే చేసేస్తాడు. ఆ అమ్మాయిని ఒప్పించావనుకో నీ పని అయిపోయినట్టే. పేరేంట్రా? ఆతో మొదలయ్యి తాతో ఎండవుద్ది. మధ్యలో ఏమన్నా ఉంటుందా? నీ అనిత. ఎగ్జాక్ట్లీ. గెటప్ ఎలా ఉందరా? కొంచెం ఓవర్ అయిందిరా. లేకపోతే లెక్చర్ అనుకుంటారా? నా భూదేవి ఎక్కడా? భూదేవిలు శ్రీదేవులు అంత ఈజీగా కనిపించరమ్మా. వెయిట్ చెయ్యాలి. అసలు తన కాలేజీకి వచ్చిందో రాలేదు ఎలా తెలుస్తుందిరా? ఈ కాలేజీలో అమ్మాయిలు వస్తారనుకో మెడిసిన్ స్మెల్ వస్తుంది. అదే అనిత వస్తుందనుకో జాస్మిన్ స్మెల్ వస్తుంది. నాకు జాస్మిన్ స్మెల్ వచ్చేస్తుందిరా. అనిత కూడా వచ్చేస్తుందా? అక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు. అందులో ఎవర్రా? గ్రీన్ డ్రెస్. నాకు వరం ఇవ్వడానికి దేవత వస్తున్నట్టు ఉందరా. హెల్పింగ్ నేచర్ కే ఆస్కార్ అవార్డు లా ఉందరా. సెంటీమీటర్ ఎక్కువ లేదు, మిల్లీమీటర్ తక్కువ లేదు, కరెక్ట్ మీటర్ లో ఉంది. వాడు బాబుకి తెలిసిందనుకో నీ మోటార్ పగులుద్ది. ముందు వచ్చిన పని చూడు. మన పని అవ్వాలంటే అర్జెంట్ గా నేను తనకు పరిచయం అవ్వాలరా. ఆ అమ్మాయికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అమ్మా. తనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా. పక్కన పడేస్తాం. టేక్ కేర్. టేక్ ల్యాండ్ అనిపించుకుని ఓకే. ఇప్పుడు పరిచయం ఎలా చేసుకోవాలి? హాయ్. చిచ్చి దైత్యంగా ఉంది. కాయిసే హాయ్ జీ. ఇది ఇంకా దైత్యంగా ఉంది. నమస్తే అండి. తెలుగే కరెక్ట్ మనకి. కాలేజ్ లోకి ఎంటర్ అయ్యి గర్ల్స్ అలర్ట్ చేశారట. అందుకే ఈ రోజు స్ట్రిక్ట్ సెక్యూరిటీ పెట్టించి పోలీసులు కూడా రమ్మని ఫోన్ చేశారు. అయ్యో పోలీసులు వస్తున్నారా? దొరికితే దోలు తెచ్చేస్తారు. ఇప్పుడు ఎలాగా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా ఏప్రాన్ చూడండి. బాత్రూమ్కి వెళ్ళొస్తా. The bleeding must be stopped with a ward of get up. ఇక్కడ ఏం చేస్తున్నావు? లాస్ట్ ప్రాక్టికల్ కూడా అటెండ్ అవ్వవా? Pick up your apron. Follow me. The patient must be advised not to eat or drink anything hot. వీడేంటి లాస్ట్ ప్రాక్టికల్స్ కి వస్తున్నాడు? Necessity to use any force because this will cause the patient trauma. వీడిని చూస్తే టాప్ ఫ్లోర్ ఎంటీ గాల్లో ఉన్నాడు. So the tooth is easily extracted. Extraction can be very easy and also very, very difficult. This is your last practical class. All the best. థ్యాంక్ యూ సార్. Anita, take that chair. ఓకే. You are రంగా. that chair. అలాగే సార్. Follow me. అయ్య బాబాయ్ దొరికేస్తావా? చూసి కాపీ కొట్టేద్దాం. ఏయ్ నూడిల్స్ లో ఇన్నున్నాయండి. మనకే వచ్చు. మన దగ్గర చాలా స్వీట్స్లు ఉన్నాయా?
అయిపోతాయి. కొంచెం కోఆపరేట్ చేయండి. సెట్ వచ్చిందండి. వాసుగా రే ఈ గడ్డ పెట్టరా నన్ను చూసి స్టూడెంట్ అనుకుని లోపల గడ్డవాడు పళ్ళు నాతో బలవంతంగా బిగించారు రా. పద రేపొద్దున వద్దాం. ఏంటి వచ్చేది రేపటి నుంచి కాలేజ్ హాలిడేస్ అండి. అంటే రేపటి నుంచి నాకు బ్యాడ్ డే సార్. ఉన్న ఒక ఛాన్స్ పోగొట్టావు పదా.